హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 మూవీ ఆగస్టు 15 నుండి పోస్ట్ పోన్ కావడంతో ఆగస్టు 15 రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ చాలా రసవత్తరంగా మారిపోయింది అనమాట. డబల్ స్మార్ట్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఆగస్టు 15. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ని ఎప్పుడో అనౌన్స్ చేశారనమాట. ఓకే, పర్లేదు, ఆగస్టు 15కి డబల్ స్మార్ట్కి ఇబ్బంది లేదు, మంచి కలెక్షన్ రాబోతుందని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే స్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఆ మూవీకి సీక్వెల్గా డబల్ స్మార్ట్ పై మంచి అంచనా అయితే ఉందన్నమాట. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని వీరిద్దరి కాంబినేషన్లో ఇది రెండవ చిత్రం. మంచి హైప్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఆ సినిమాకి కలెక్షన్ దెబ్బ కొట్టే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. అది మిస్టర్ బచ్చన్. రవితేజ, హరీష్ శంకర్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం అన్నమాట. మొదటి చిత్రం షాక్, ఆ తర్వాత మిరపగా, ఇప్పుడు ఇది మూడో చిత్రం. బాలీవుడ్ సినిమా అయిన రైడ్ మూవీకి ఈ చిత్రం రీమేక్గా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. అసలు సడన్ గా షాక్ ఇచ్చేసారనమాట రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేసి. ఎవరు ఊహించి ఉండరు ఇంత స్పీడ్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారని చెప్పేసి. ఒక్కసారిగా డబల్ స్మార్ట్కి కలెక్షన్ పరంగా పెద్ద షాక్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్కి పెద్ద షాక్ ఇచ్చేశాడు రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ యొక్క రూపంలో. అలాగే మరో 2 స్ట్రైట్ తెలుగు సినిమాలు కూడా రిలీజ్ కాబోతుంది. అది పెద్ద సినిమాలు ఏం కాదు, చిన్న సినిమాలే. అంతేకాకుండా మరో పాన్ ఇండియా సినిమా కూడా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియా స్థాయిలో. బట్ అది డబ్బింగ్ మూవీ. 2 స్ట్రైట్ తెలుగు సినిమాల మధ్య పోటీ భారీ స్థాయిలో ఉండబోతుంది అనమాట. మిస్టర్ బచ్చన్ అలాగే డబల్ స్మార్ట్ ఇద్దరు కూడా టైర్ 2 హీరోలే కాబట్టి పోటీ భారీ స్థాయిలో ఉంటుందన్నమాట. మరి చూడాలి ఈ పోటీలో ఏ సినిమా నెగ్గుతుందనేది. డబల్ స్మార్ట్ మూవీ పైన మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే స్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ చిత్రం కాబట్టి ఆ చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉంది. మిస్టర్ బచ్చన్ కూడా రీమేక్ సినిమా కాబట్టి బాలీవుడ్లో రైడ్ మూవీ మంచి హిట్ అవడంతో ఆ మూవీని ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ 2 చిత్రాల్లో ఏ చిత్రం మంచి హిట్ అందుకుంటుంది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.